అనేక సమస్యల మీద ఎక్కువగా మా దాంట్లో 400 గజాల దగ్గర నుంచి ఎకరాలు కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదైతే మా బిల్డర్స్ సమస్యలు ఉన్నాయో వాటిని ఎక్కువగా మా దాంట్లో ఎక్కువగా మరి 2000 గజాల లోపల 1 ఎకర్ లోపల కట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉండటం జరిగితే అనేక సమస్యలతో ఉన్నప్పుడు ఎక్కువగా పోరాటం జరిగింది. మేము మా అసోసియేషన్ పెట్టిన దగ్గర మొట్టమొదటి నుంచి కూడా 1 ఎకర్ వరకు జోనల్లోనే పర్మిషన్ ఇవ్వాలనేసి ఎప్పటి నుంచో మేము డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు 1200 గజాల వరకు ఇవ్వటం జరిగింది. మరి నిదానం కూడా అది కూడా ఇస్తారని చెప్పేసి మేము కొత్త ప్రభుత్వం వచ్చింది వారు చేస్తారని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే జోనల్ ఇవ్వడంతో చాలా వరకు సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటాయి. అట్లాగే నాలా ఛార్జెస్ ఎప్పటి నుంచో గత ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నం చేస్తూ వస్తాం. కానీ మరి ఆ రోజు మరి మా గాంధీ గారు కానీ అందరూ కూడా పర్సనల్గా కూడా తీసుకొని ప్రయత్నం చేయడం జరిగింది. అధికారులు కొంత స్లోగా చేయడం వల్ల అట్లా మధ్యలో ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ నాలా ఛార్జెస్ని హెచ్ఎండిలను కట్టించుకోవాలని చెప్పి దామోదర్ నరసింహ గారికి అంటే నరేంద్ర రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అది చాలా మేజర్ సమస్య. నాలా ఛార్జెస్ హెచ్ఎండిలో కట్టించుకుంటే ఇవాళ మినిమం మీకు 1000 crores వస్తాయండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దాంట్లో ఈ నాలా ఛార్జెస్ కట్టించుకోకపోవడం వల్ల జనరల్గా 5% మా దగ్గర మార్టిగేజ్ పెట్టుకోవడం జరుగుతుంది. అదనంగా ఇంకొక 5% పెట్టుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే బిల్డర్కి నష్టం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా గత 4 సంవత్సరాల నుంచి రిలీజ్ చేయబడడం వల్ల మార్టిగేజ్. అట్లాగే అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుంది. దాదాపు ఈ రోజుకి 1000 crores వస్తాయి. ఈ రోజుగా నాలా ఛార్జెస్ మరి 1 ఎకర్ లోపల ఏ అయితే పర్మిషన్ ఇచ్చున్నారో వాటన్నిటికి కూడా చాలా ఉన్నాయి. ఇవాళ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయండి, హెచ్ఎండి పరిధిలో ఉన్నాయండి, అన్నీ మీకు లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇస్తాము. కాబట్టి ఇది ప్రధాన సమస్య. అట్లాగే జీవో నెంబర్ 50లో మరి సెట్ బ్యాక్ ఎక్కువగా పెట్టి మరి ఎక్కువ ఎఫ్ఐఎస్ఐ తీసుకోవడం వల్ల ఇవాళ చాలా సమస్య వస్తుంది. ఎందుకనంటే మరి మన రోడ్స్ కానీ ఇవన్నీ కూడా లిమిటెడ్ కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ సమస్య కానీ అట్లాగే మార్కెటింగ్ సమస్య కూడా ఎక్కువ ఎస్ఎఫ్టీ పర్మిషన్ ఇవ్వడం వల్ల ల్యాండ్ కాస్ట్ పెరిగేసరికి ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి ఇవాళ మార్కెట్లో ఫ్లాట్స్ కానీ ల్యాండ్ కానీ అందుబాటులో లేకపోవటం వల్ల ఇవాళ మార్కెట్ స్లో అవడం జరిగింది. కాబట్టి దీని మీద పునరాలోచించాల్సిందిగా కోరుతున్నాను సార్. ఏదైతే మనం ఎస్ఎఫ్టీ తగ్గించి ఫ్లోర్స్ కూడా తగ్గించి ఇవ్వటం వల్ల ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఎందుకంటే బెంగళూరు లాగానో లేకపోతే ఢిల్లీలో లాగానో నోయిడా లాగానో లేకపోతే చెన్నై లాగానో ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందని ఇవన్నీ కూడా మేము రిప్రజెంటేషన్ రూపంలో మీకు అందజేస్తామండి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు మెయిన్ సమస్య నాలా సమస్య ప్రజెంట్ ఇమీడియట్గా సాల్వ్ చేయగలిగింది. రెండోది ఏదైతే పర్మిషన్ చేస్తున్నారో ఆ పర్మిషన్లో కూడా చిన్న మార్పులు చేసి ఇచ్చినట్లయితే ఆ రెండోది కూడా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి కష్టపడిన మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే మరి సావనేరికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కంపెనీస్ అందరికి కూడా వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.